ఏముండాలి నీలో? సువార్త అనేది ఉండాలి. సువార్త అనేది నీలో ఉంటే నీవు కూడా దేవుని యొక్క మహిమగా రూపించబడతావు. ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే మూడవ మందిరము కూడా మహిమ కలిగిందే. మూడవ మందిరంలో మహిమ లేదంటానికి లేదు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి చదువుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. ఎవరంట? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు ప్రభువు వారు ఎవరంట? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తి మంతము అనేది ఈ యొక్క 3వ మందిరములో మనము చూస్తా ఉన్నాము. అంటే ఈ మందిరంలో కూడా ఏముంది? ఇప్పుడు మహిమ ఉంది. మరి ఈ మందిరంలో మహిమ ఉంది కాబట్టి ఈ మందిరములో ఉన్న నాకు మరి మహిమ ఉందా? ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నాకని వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. ఎవరైతే వినుట వలన విశ్వాసము కలిగి ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు అని నమ్ముతారో వాళ్ళందరికీ కూడా మహిమను ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వారు తండ్రి వాళ్ళ అనుగ్రహం పొందినట్లుగా మనము చూస్తా ఉన్నాము. నాకేం చూస్తాం? క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను చూస్తాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? క్రీస్తు ప్రభు వారు ఎవరికైతే మహిమను ఇవ్వదలుచుకున్నాడో వాళ్ళందరిలో కూడా దేవుని మహిమ అనేది ఉంటుంది. అంతేనా? అర్థమవుతుందా? ఈరోజు మనం అందరం ఇక్కడ కూడుకుంటున్నాము అంటే మహిమ ఉండి కూడుకుంటున్నామా, మహిమ లేకుండా కూడుకుంటున్నాం? నువ్వు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించావా? ఆయన నువ్వు అంగీకరిస్తే ఆయనలో ఉన్న మహిమ నీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ. మరి ఆయనలో ఉన్న మహిమ నీకు అనుగ్రహించాలి అంటే మొదట మోషే గారికి చెప్పిన ఆ యొక్క లేఖనాలను అనుసరించే తత్వం నీలో ఉన్నదా? లేదంటే రెండోసారి యెరూషలేము మందిరములో ఉన్నట్లుగా ఆ ఏక స్వరము అనేది, ఏక తాత్పర్యము అనేది నీలో ఉన్నదా? ఎందుకంటే మందిరానికి వచ్చే మనము దేవుని వాక్యాన్ని ఏ విధంగా తీసుకోవాలో అన్ని జనులకు అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొంచున్నాను. ఈ మందిరంలో ఏముండాలంట? ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యము అనేది ఈ యొక్క కలవరి మహిమ మందిరములో, క్రీస్తు ప్రభువు వారు అనే శరీరం యొక్క మహిమ మందిరములో మీరంతా కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏ విధంగా అయితే ఏక స్వరముతో ఉన్నారో, ఏక భావముతో ఉన్నారో, ఒకే మాటగా ఉన్నారో, దేవుని మందిరములో కూడుకొని
వారి మధ్యలోనికి దిగి వచ్చినట్టుగా దేవుని యొక్క మహిమ ఈ దినాల్లో కూడా ఈ యొక్క మందిరాల్లోనికి మీరందరూ కూడుకున్న సమావేశ స్థలములోనికి దిగి వస్తుంది అని చెప్పేసి లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మరి ఇటు మహిమను మరి ప్రతి క్రైస్తవుడు పొందుకుంటున్నాడా? ఏకభావముతోనే ఉన్నాడా? ఏక తాత్పర్యముతోనే ఉన్నాడా? దేవుడు చెప్పిన ఆజ్ఞ రీతిగా నీవు నడుస్తూ ఉన్నాడా లేదా అన్నది నీవు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తను పరీక్షించుకోవాలి. బైబిల్ ఏం చెబుతుందండి? సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. ఈరోజు మనము క్రీస్తు వారి యొక్క మార్గమును మేలైనదిగా ఎంచుకొని ఉన్నాం. ఆయనలోకి రావాలని, మనమంతా కూడా నిత్య జీవం పొందాలని చెప్పేసి ఈ భూమి మీద క్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి అయిన యెహోవా దేవుని మనమంతా కూడా మనం ఆరాధిస్తా ఉన్నాం. మరి వాడిని అటువంటి ఆరాధించే మనకి ఈ క్రమము అనేది మనలో ఉన్నదా? ఎందుకంటే దేవుడు నీకు మహిమను ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు, కానీ ఆ మహిమను నీవు పొందుకుంటున్నావా? ఈ యొక్క మందిరములోకి నీ మహిమను ప్రవేశపెట్టగలుగుతున్నావా? ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 3 మందిరాల్లో మహిమను చూస్తా ఉన్నాం, 3 మందిరాల్లో లేఖనాలను చూస్తా ఉన్నాం, 3 మందిరాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనము చూస్తా ఉన్నాం. కానీ మరి దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుని యొద్దకు రావడానికి, ఆ యొక్క మహిమను పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏదో నామకార్థంగా మనం క్రైస్తవులుగా బ్రతికితే ఏమన్నా ఉపయోగం ఉందా? ఉందండి? నామకార్థ క్రైస్తవులకు ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. ఆయన మహిమను కనపరిచే వరంగా మనం ఉండాలి. ఆయన లోనికి ఎత్తబడే సంఘముగా అనేకులను తీసుకొచ్చే వారిగా మనమంతా ఉండాలి అని చెప్పేసి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. క్రీస్తులోనికి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు మహిమను పొందుకొని ఈ యొక్క కడవల మహిమ మందిరములో అనేకులము కూడా దేవుని యొక్క మహిమను ప్రజ్వలించే వరంగా ఉండాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన సహోదరునికి జాన్వేశ్వరి గారికి కూడా నా యొక్క వందనాలు. శ్రద్ధగా మధ్యలో వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా.